పాకిస్తాన్ మధ్య తాజా ఉద్రిక్తతలు మరియు దేశవ్యాప్తంగా భద్రతా పరిస్థితులపైన పెరిగిన అప్రమత్తత నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ విస్తృత భద్రతా చర్యలను చేపట్టింది. ఈ చర్యలలో భాగంగా బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ మరియు ఇతర నిఘా విభాగాల సమన్వయంతో జిల్లాలోని కీలక ప్రదేశాలలో రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు గట్టి తనిఖీలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని మరింత ప్రభావవంతంగా నిర్వహించేందుకు భీమవరం బస్ స్టేషన్ మరియు రైల్వే స్టేషన్ నందు నిర్వహించిన తనిఖీల్లో జిల్లా ఎస్పీ ఆదాన్ నయీం అస్మి స్వయంగా పాల్గొని తనిఖీలను పర్యవేక్షించారు. పట్టణంలోని ప్రజలతో మాట్లాడుతూ విజయం సాధించాలని భారత సైనికులు సలాం చేస్తున్నామని అన్నారు. అలాగే ప్రధానమంత్రి మోడీ చాతుర్యంతో యుద్ధం నడుపుతున్నందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని, తప్పకుండా భారత్ విజయం సాధిస్తుందని తెలిపారు. అది నమస్కారం. ఇది హై ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఇక్కడ ఇప్పుడు రైల్వే స్టేషన్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో మన ఆంధ్ర వెస్ట్ గోదావరి ఆంధ్ర చోట్ల మన పోలీస్ వాళ్ళు ఇప్పుడు వేరియస్ ప్లేసెస్ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ లాడ్జెస్ వెహికల్ చెకింగ్ ఇప్పుడు జరుగుతున్నాయి. అట్లాగే సిచ్యువేషన్ రాబోయే రోజుల్లో అట్లాగే ఉంటుంది. సో మన తరఫున అందరు ప్రజలకి అపీల్ ఉంటుంది, మనతో కోఆపరేట్ చేయాలి. ఏమైనా ఎనీబడి ఫౌండ్స్ ఎనీ సస్పిషియస్ పర్సన్ ఆర్ ఎనీ వస్తువు కనిపిస్తే ఇమీడియట్లీ వెంటనే డయల్ 100 లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. విల్ కమ్ అండ్ హెల్ప్. స్వయంగా యాక్షన్ తీసుకోలేదు, ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ టు పోలీస్ స్టేషన్ అండ్ విల్ ట్రై టు మేక్ షూర్ దట్ సిచ్యువేషన్ రిమైన్స్ పీస్ఫుల్. థ్యాంక్ యూ. పాకిస్తాన్ తోటి జరుగుతున్న ప్రస్తుత వార్లో మన భారత ప్రభుత్వం త్రివిధ దళాలు చాలా చక్కటి స్ట్రాటజిక్గా ప్రపంచ దేశాలన్నీ మన్ని ప్రోత్సహించే విధంగా, మన్ని తప్పుపట్టని విధంగా చాలా స్ట్రాటజిక్గా ముందుకు వెళ్ళడం జరిగింది. మరి అలుసుగా తీసుకుని కాలు దూవుతున్న పాకిస్తాన్ మీద యుద్ధం మనకి అనివార్యం. ఒకసారైనా వారికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత, మా అవసరం కూడా మనకు ఉంది. మరి ఎంత చక్కటిగా స్ట్రాటజిక్గా చాలా ప్లాన్డ్గా వెళ్తున్న భారత దళాలు, 3 దళాలకి మా సంఘీభావాన్ని, అలాగే భారత ప్రభుత్వానికి మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న దీనికి మన సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం. మనం అన్ని విధాల భారత ప్రభుత్వానికి మన సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత మన అందరి పౌరుల మీద ఉంది. అంచేత ఇందులో మనం విజయవంతం కావాలని మన సైనికులు అందరినీ అభినందిస్తూ, మరి గతించిన వాళ్ళ అందరికీ కూడా మా కుటుంబాలకి సానుభూతిని తెలియజేసుకుంటూ, మనందరం కూడా కలిసికట్టుగా భారతదేశ ఐక్యతతోటి మనం ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటాను. అందరం కలిపంటాం. గత నెల పాకిస్తాన్ ముష్కరులు కాశ్మీర్ ప్రాంతంలో, బెహల్గాము ప్రాంతంలో సుమారు 26 మందిని అమాయక భారతీయుల్ని చంపేసిన విషయం మనందరికీ తెలిసిందే. దానికి ధాటుగా మన భారతదేశ ప్రభుత్వం మోడీ గారి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాకిస్తాన్పై యుద్ధం చేయవలసిన ఆవశ్యకత ఉంది అనే ఉద్దేశంతో త్రిదళాధిపతులతో సమావేశమై యుద్ధం ప్రకటన జరిగింది. 3 రోజుల క్రితం 9 ప్రాంతాల్లో మిసైల్స్ విసిరి అక్కడ సక్సెస్ అయ్యాం. దానికి మోడీ గారి నామకరణ ఆపరేషన్ సింధు అని నామకరణం చేశారు. అది ఎంతో పవిత్రమైన నామకరణం, చాలా మంచి నామకరణం. విజయవంతంగా మనం పాకిస్తాన్పై విజయవంతంగా ముందుకెళ్తామని, అందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా మనకి మద్దతు ఉంటాయని, ఇదే సమయంలో మన భారతీయులందరూ, తర్వాత మన అఖిలపక్షం నాయకులందరూ కూడాను ఈ సమయంలో మద్దతు ఇచ్చి మన భావి భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమంలో మన భారతీయుల్లో వీర జవాన్లుగా మరణం పొందారు. ఇందాకే నిన్నటి రోజునే మన ఆంధ్రవాసి ఒకసారి కట్ చేయండి. ఈ వారంలో మన భారత సైనికుడు, మన ఆంధ్రవాసి అల్లూరి సీతారామరాజు జిల్లా నాయకు గారు వీరమరణం పొందారు. వారికి
మా చైతన్య భారతి తరపున శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇలాగా వీరమరణం పొందిన సైనికులందరికీ పేరు పేరున ఈ నివాళులు అర్పిస్తున్నాము. ఈ భారతదేశం ఘన విజయం సాధించాలని, ఈ పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. జై హింద్. జై హింద్. జై హింద్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. జై జవాన్, జై కిసాన్. జై జవాన్, జై జవాన్. జై జవాన్. జై జవాన్.